చాలా కిరాతకంగా టార్గెటెడ్ కిల్లింగ్ చేసిన విధానం అక్కడ తూటాలు పేలితే దాని ప్రకంపనలో దేశం నలుమూలలకి వెళ్ళిపోవడానికి ఈరోజు మధుసూదన్ గారి ఇందాక కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ఈ క్షణంలో అడుగుతుంది వాళ్ళు ఇంకా నమ్మశక్యం లేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరిని వాళ్ళ వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్ గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అన్ని నమ్మి కశ్మీర్లో అన్ని అశాంతత ఉంది కదా 2 సంవత్సరాలుగా. అన్ని బాగుంటాయి చెప్పి వెళ్తే మేము తిరిగి ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలోనికి మాట్లాడలేకపోతా ఉన్నాను. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవంలో మేము నిజంగా ఇక్కడ ఏదో ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ వల్ల వెళ్ళేవాడిని, పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలిసిన మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనది చాలా చాలా బాధ కలిగిస్తాం. కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్ గా, ఎంత మెథాడికల్ గా, కోల్డ్ బ్లడెడ్ గా చంపేశారు. చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుంది అన్నాను. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. వెళ్ళి వాళ్ళని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉన్నది మీకు తెలిసి చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తుందో సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలు మీకు తగిలిన వచ్చిన ఇబ్బంది కానీ, ఈ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్య ఏరియా. మన కనికిర ఎక్కువైపోయింది, మంచిదనం ఎక్కువైపోయింది.